సంతకం కట్టేసినట్టు ఇంట్లో కట్టేసారు పెన్షన్ ఎలిజిబిలిటీ అప్పుడేమో చిత్తూరు రమ్మన్నారు ఒకసారి ఇంటికి వెళ్ళి నాకు ఫోటోస్ పెట్టండి ఆ డీటెయిల్స్ నాకు పంపించండి నేను చేసిన మాట్లాడుతున్నాను వాళ్ళ నెంబర్ మీకు పంపిస్తాను వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు అది స్పెషల్ కేసు చేసి ఏంటి సమస్య లిమిట్ కేసే కదా ఏ పెన్షన్కి ఎలిజిబిలిటీ డిసేబిలిటీ 100% కాబట్టి పెన్షన్ ఇచ్చేయచ్చు కదా కానీ 100% కదా ఎంత ఉంది పెన్షన్ 100% ఉందా అప్పుడు కావాలి కార్డు సరే ఒక పని చేయండి మీరు వెరిఫై చేసి నాకు డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి దాని ప్రకారం నేను జిఎస్టీ వేసి పంపిస్తాను స్టేట్ లెవెల్ పంపిస్తే వాళ్ళు స్పెషల్ కేసు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు కానీ కొత్త పెన్షన్ ఇంకా శాంక్షన్ కాలేదు శాంక్షన్ సదరం చేయించుకోండి ఎవరున్నారో అందరం వస్తుంది అది ఇది ఉంటుంది లిస్ట్ ప్రకారం టోకన్ ఏ నెంబర్ వస్తే అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది చేద్దాం సార్ సమస్య లేదు నెక్స్ట్ ఇంకా పెన్షన్ టాపిక్ నెక్స్ట్ ఈ ఐటీచర్స్ మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి ఇంకేం సమస్య ఉంది బస్సు విషయం నేను మాట్లాడతాను ఒకసారి ఎంఈఓ గారు తెలుసు ఏ స్కూల్స్కి వెళ్తున్నారు మమ్మల్ని ఉర్దూ హై స్కూల్ ఉర్దూ హై స్కూల్ రికార్డ్స్ లేదు అన్నమాట అప్పుడు డేట్ బర్త్ అప్లై చేయాలి కన్ఫర్మేషన్ హాస్పిటల్ నుంచి రావాలి మళ్ళీ రికార్డ్ ఉందా లేదా మెడికల్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు సైన్ తీసుకోరండి వాళ్ళ దగ్గర ఉందంటే ఓకే బర్త్ సర్టిఫికేట్ వాళ్ళే ఇచ్చేస్తారు బర్త్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఆధార్ చేయించు బర్త్ సర్టిఫికేట్ కదా ఆధార్ చేయించు అమ్మో ఏంటి ఎక్కడ లేదు కానీ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే ఫ్యూచర్ లో అప్లై చేసుకోవచ్చు ఇస్తారు ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ వాళ్ళందరికీ అది కానీ ఇప్పుడే వద్దు ఒక 2 నెలలు ఆగండి ఎందుకంటే అవ్వాలని అయిపోయిన తర్వాత ఒక 2 నెలల హైదరాబాద్ వెళ్ళి చేసుకోవచ్చు ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అక్కడికి వెళ్ళాలన్నా మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉండాలి బర్త్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని నెల్లూరులో కూడా చాలా మందికి ఈవెన్ 60 ఏళ్ళ నెల్లూరులో చేయించాను అక్కడ కూడా నేను డిస్ట్రిక్ట్ స్టేట్ వాళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు ప్రెసెంట్ వరకు కూడా 18 ఏళ్ళు పైబడిన వాళ్ళ వరకు ఆధార్ కార్డు పెట్టారు కానీ తొందరలో ఓపెన్ చేస్తారు స్లాట్ ఓపెన్ చేస్తే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు బట్ ఎనీవే ఆ విషయం కూడా నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను ఏదైనా ప్లేస్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇంకా ఎవరు ఆధార్ కార్డు అంతా అందరూ వాళ్ళు డిలీట్ అయిపోయిందంట ఆధార్ కార్డు చూపిస్తుంది ఆధార్ కార్డు